రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి కృష్ణకుమారి, జనజాగృతి మహిళా మండలి పిడతల రమాదేవి, ఎంఐఎం పార్టీ కరీముల్లా పాల్గొన్నారు. ఈ మహిళల పైన ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన తల్లికి, బంగారు తల్లికి, సావిత్రిబాయి పూలే తల్లికి మేము ఈమెను స్ఫూర్తి తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుని మేము నంది అవార్డులు, డాక్టరేట్లు అన్ని పొంది ఉన్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మేము ఎంతో ముందుకెళ్లాలని కోరు. జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఒకటే తెలియజేస్తాం, భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదట మరి టీచర్ గారు ఆమె చదివించే రోజుల్లో ఎన్నో అవమానాలు, చదివించేటకుండా ఉండటానికి అగ్రవర్ణాలు ఆమె మీద దాడులు చేయటం, ఆమెని పేడ నీళ్లతో కొట్టడం కానీ, మురికి నీళ్లతో కొట్టడం కానీ చేస్తున్న క్రమంలో ఒక ముస్లిం మహిళ ఆమెకి ఆశ్రమం ఇచ్చి ఆ చిన్న ఇంట్లో ఆమెకి ఆశ్రమం ఇవ్వటం వల్ల అనేక మంది పిల్లల్ని చదివించారు. ఆమె పూణేలో అనేక స్కూల్స్ ఆ రోజుల్లోనే ఆమె చదివటం వల్ల 18 స్కూల్స్ ఏర్పడ్డాయి. 150 మంది పిల్లలతో విస్తీర్ణంలో కొనసాగిన పూణేలో విద్యా సంస్థలు వందల కొద్ది, వేల కొద్ది అయింది. మరి అలానే అబుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రికి ఉన్నారు, ఆమెను ఆదర్శంగా తీసుకొని. కాబట్టి ఈరోజు నర్సాపేటలో ఈరోజు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. నర్సరావుపేటలో రైల్వే స్టేషన్ వద్ద గల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు సావిత్రిబాయి గారి 195వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాము. మొదటిగా ఆమె మహిళా ఉపాధ్యాయురాలుగా మనకి మహిళలకి గొప్ప ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి తను చదువుకునేటప్పుడు, అంటే చిన్నతనంలోనే తనకి పెళ్ళైనా కూడా జ్యోతిరావు పూలే గారు తనని స్కూల్కి పంపించడం కానీ, ఆ స్కూల్కి పంపించే టైంలో ఆమె పడిన ఇబ్బందులు కానీ, తర్వాత ఆమె పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక చీర సంచిలో పెట్టుకొని ఒక చీర కట్టుకొని పోయేటప్పుడు అగ్రవర్ణాలన్నీ కూడా ఆమెని రాళ్లతోటి, తర్వాత పేడ నీళ్లతోటి కూడా ఆమెని చాలా అవమానపరిచినా కూడా ఆమె స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఆ చీర మార్చుకొని ఆమె పిల్లలకి చాలా ధైర్యంగా చదువు చెప్పి మహిళలని గొప్ప ఒక విజ్ఞావంతులుగా తయారు చేసింది. దాంట్లో మేము ఎప్పటికి కూడా మర్చిపోలేము.